లోకేష్ వర్సెస్ జగన్ ఏంటి? దేని గురించి? గత కొద్ది నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలుగా లోకేష్ వర్సెస్ జగన్ నడుస్తూనే ఉంది. లోకేష్ టీడీపీ, జగన్ వైసీపీ. సో వేరే వేరే పార్టీలు కాబట్టి ఆల్మోస్ట్ వర్సెస్ అన్న వేళనే ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏం పెట్టుకున్నాం? కేర్ ఆఫ్ సింహాచలం. సింహాచలం అప్పన్న స్వామి ఓ రకంగా చెప్పాలంటే, అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి తిరుమల శ్రీవారిగా వారు కొలుచుకుని సింహాచలం అప్పన్న దేవస్థానానికి రమ్మని చెప్పి లోకేష్ సవాల్ విసిరాడు. రా, దేవుని ముందు నేను ప్రతిజ్ఞ చేస్తా, నువ్వు ప్రతిజ్ఞ చేయి. ఒక రకంగా ప్రతిజ్ఞ కూడా అనకూడదేమో, ప్రమాణం అనాలి. ఎస్, ప్రమాణం. నేను దేవుని ముందు నా మనసులో ఉన్నది, మేము కట్టుబడి ఉన్నది, మేమేంటన్నది ఆ దేవుడి ముందు నేను అందరి ముందు చెప్తా. నువ్వు కూడా రా, మరలా నీ డెకాయట్ బ్యాచ్ని వాళ్ళ నీళ్ళు తీసుకొస్తామో, వాళ్ళు వద్దు, నువ్వేరా అంటున్నాడు లోకేష్. అసలు దేని గురించి ఇదంతా? విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో కోదండ రామస్వామి గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క శిరస్సుని ఖండించి దగ్గరలో ఉన్నటువంటి కోనేరులో పడవేశారు. దుర్మార్గులు, దుండగులు, దుశ్చర్యలో పాల్పడే నీచులు. ఎప్పుడైతే ఈ అంశం జరిగిందో దానికి సంబంధించి ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్లే జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు అన్నాయి. ఈరోజు ఏకంగా విజయసాయిరెడ్డి అది చేసిన వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళిద్దరి యొక్క కనుసన్నల్లోనే వాళ్ళు చేశారు. వాళ్ళు ఇన్సిడెంట్ జరగడానికి ముందు అంటే మంగళవారం ఉదయం స్వామివారికి సంబంధించేసి శిరస్సు లేదు అని చెప్పేసి పూజారి ప్రసాద్ గుర్తించాడు. అయితే ఆ ముందు రోజు సోమవారం ఈ రామతీర్థ ఆలయం ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతానికి కొంతమంది వెళ్ళటం మాకు తెలిసింది వెళ్ళారని. ఆ తర్వాత రోజు ఇదంతా జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళని, నారా లోకేష్ చంద్రబాబు కనుసన్నలోని ఇదంతా చేసింది చెప్పి మాకు తెలిసిందని చెప్పేసి విజయసాయిరెడ్డి అన్నాడు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఈ మాట అన్నాడు, ఇమ్మీడియట్గా లోకేష్ ఫైర్ అయ్యాడు. ఎవరి మీద ఫైర్ అయ్యాడు? విజయసాయిరెడ్డి మీద ఫైర్ కాల, జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి చేత ఆ రకం మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి లోకేష్ అంటున్నాడు. ఏమంటాడు లోకేష్? నువ్వు ఒక ఫేక్ సీఎం, నీ బతుకు ఫేక్, నీ పాలన ఫేక్, నీ హామీలు ఫేక్, అంతా ఫేక్. అటువంటిది ఈరోజు నీ డెకాయట్ బ్యాచ్కి హెడ్ అయినటువంటి విజయసాయిరెడ్డిని ముందు పెట్టేసి ఈ రకం మాట్లాడిస్తావా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? నువ్వు వాళ్ళ చేత వీళ్ళ చేత ఎందుకు అనిపిస్తావు ఇవన్నీ? రా, నువ్వు రా, సింహాచలం అప్పన్న దగ్గర నేను వస్తా, నువ్వు రా, ఆడ తేల్చుకుందాం అంటున్నాడు. అసలు సింహాచలం అప్పన్న దగ్గరికి ప్రమాణాల ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితమేమో మరికొంతమంది గుడుల్లో ప్రమాణాల దాకా వెళ్తా ఉన్నారు. ఈ గుడుల దగ్గరికి అయితే వీళ్ళు ప్రమాణాల కోసం వెళ్తా ఉన్నారు, ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉన్నారే, దానికి సమాధానం ఎక్కడుంది? ఎవరన్నా మరణించారు, లేదంటే ఎవరన్నా దాడి చేసి వాళ్ళని చంపేశారు అనగానే ఎక్స్గ్రేషియా ప్రకటించడమో, ఇంటికి వెళ్ళి ఓదార్చి డబ్బులు ఇవ్వటమో, ఆ తర్వాత దోషులు మేము పట్టుకున్నా శిక్షిస్తామని అంటారు. దోషుల్ని పట్టుకున్నారా, శిక్షించారా, శిక్షలు పడ్డాయంటే నో క్లారిటీ. స్టిల్ కేసెస్ గోయింగ్ ఆన్ అన్న వేలో నెంబర్ ఆఫ్ కనిపిస్తూనే ఉన్నాయి. వైజాగ్ గాజువాక వరలక్ష్మి కావచ్చు, విజయవాడ దివ్య తేజస్విని కావచ్చు, ఇప్పుడు అనంతపురం స్నేహలత కావచ్చు, నంద్యాల అబ్దుల్ సలాం కావచ్చు, లైక్ ఈ వేలో. అయితే ఈ వేలోనే రామతీర్థ ఆలయంలో రాముడి శిరస్సును అసలు ఏ రకంగా ఖండించారు, ఎవరు ఖండించడం జరుగుతున్న మూమెంట్లో విజయసాయిరెడ్డి ఇదంతా టీడీపీలకు తెలిసే జరుగుతుంది, వాళ్ళే సూత్రధారులని చెప్తున్నటువంటి ఈ మూమెంట్లో ఇప్పుడు రాజమండ్రిలో శ్రీరామ్ నగర్లో గణేశుని యొక్క ఆలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కూడా చేతులు కాళ్ళు ధ్వంసం చేశారు.
ఏం జరుగుతుందిరా నాయన అసలు ఆంధ్రప్రదేశ్లో అనేసి బాధేస్తుంది నాకే కదండి. భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి బాధ ఈరోజు. అల్లా నమ్మే వాళ్ళైనా, జీసస్ నమ్మే వాళ్ళైనా, ఇదిగో రాముని నమ్మే వాళ్ళైనా, బుద్ధుడిని నమ్మే వాళ్ళైనా, జైనుల్ని నమ్మే వాళ్ళైనా, అసలు గతంలో ఎప్పుడైనా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల గర్భగుడుల్లో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయా? అంత దూరం దాకా వెళ్తున్నారంటే దుండగులు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే నీచులు ఎవరి బలం చూసుకొని, ఎవరండ చూసుకొని, ఎవరి చేతగణతనం చూసుకొని అని ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు ఈరోజు అంటూ ఉన్నారు, అయోధ్యలో కొన్ని వందల ఏళ్ల నాటి క్రితం ధ్వంసమైనటువంటి ఆలయాన్ని మరల పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం, శ్రీరాముని ఆలయాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఏంటండి, శ్రీరాముడి యొక్క శిరసనే ఖండించేదాకా వెళ్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని చెప్పేసి ఆయన అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా మోడీకి లేఖ రాస్తారు. ఆయనేమని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన స్టార్ట్ అయ్యి ఎన్ని నెలలైంది, ఇన్ని నెలల కాలంలో ఎక్కడెక్కడ విగ్రహాలను ధ్వంసం చేశారు, ఇలా ధ్వంసం చేసిన వాళ్ళలో ఏ ఏ విగ్రహాలు ఇదైనాయి అండ్ మెయిన్గా ఏ మతం మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి అన్నదే ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నాడు. మొన్న ఐ థింక్ రాయలసీమలోనే ఏదో గుడిలో పూజారిని చితకబాదింది వీళ్ళు కాదా? అదేమంటే ఆయన ఏదో తప్పు చేశాడని ఇంకేసం ఏదో చెప్పుకుంటా ఉన్నారు. పూజారి మీద దాడులు, గర్భగుడుల్లో విగ్రహాల మీద దాడులు, బయట వచ్చేటప్పటికేమో మరికొన్ని చోట్ల మరికొన్ని దాడులు. యాక్చువల్గా నాకు తెలిసి కొన్ని ఉన్నాయి, అంటే నాకు తెలిసిన అందరూ తెలిసినవే, అవి ఇక్కడ ప్రస్తావించాలంటే నాకే చాలా ఎంబారసింగ్గా ఉంది. ఎందుకంటే పాలకుడు అనేవాడు కరెక్ట్గా ఉంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఎవరూ కూడా ఏ చిన్న తప్పు చేయడానికి భయపడతారు. అదే పాలకుడు మనోడే లేరా, మనం ఏం చేసినా ఏం అనట్లేరా, ఒకవేళ మనం చేసిన పెద్ద తప్పు కనుక అయితే చిన్న శిక్ష వేస్తాడులేరా అని ధైర్యం కనుక ఉంటే పైన చంద్రబాబు అయినా, జగన్ అయినా, నేనైనా, ఎవరైనా సరే కింద ఉన్నటువంటి దుర్మార్గులు, నీచులు, వరస్ట్ ఫెలోస్ వరస్ట్గానే బిహేవ్ చేస్తారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కొన్ని చోట్ల పనికి మళ్ళీ పనులు చేసి పార్టీకి తలవంపు తెచ్చి పార్టీని సర్వనాశనం చేసిన వాళ్ళు లేరా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన రీతిలో పనికిరన్న పనులు చేసేసి అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు లేరా? సామాన్య ప్రజానికానికి చాలా ఇబ్బంది కలగజేసిన వాళ్ళు లేరా? పోలీస్ వ్యవస్థనే తమ చుప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నటువంటి కొంతమంది లేరా? రీసెంట్గా మనం చూడలేదా నందన్ సుబ్బయ్య హత్య ఎలా జరిగింది ఏంటి? ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా ఎలా ఉన్నారు ఏంటి? లోకేష్ అక్కడ నించొని ఎంతసేపు ఫైట్ చేశాడు ఏంటి మనం చూడలేదా? తాడిపత్రిలో ఎవరింటికి ఎవరు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది ఏంటి, కేసులు మాత్రం ఎవరి మీద పెట్టారు, ఏ సెక్షన్లు పెట్టారంటే మనకు తెలియదా? అవేనా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ఈ 13 జిల్లాల్లో కూడా ఎన్నో చోట్ల నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటే అందులో బయటకు వస్తున్నవన్నీ, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నవన్నీ, అందులో కేసులు పెడుతున్నవన్నీ, అందులో బాధితులకు న్యాయం జరుగుతున్నవన్నీ. నేను జగన్మోహన్ రెడ్డిని తప్పుపడటం లేదు, వ్యవస్థని తప్పుపడతా ఉన్నా. ఎక్కడో ఎవరో కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు. అధికార ప్రభుత్వం అండదండలు చూసుకొని ఈ రకం చేస్తూ ఉన్నారా అంటే అయి ఉండొచ్చు. లేదు, అధికార ప్రభుత్వం అండదండలు, ప్రతిపక్షాల అండదండలు ఉన్నాయి, అధికార ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు గురి చేయడానికి ఈ రకం చేస్తారంటే అదే ఉండొచ్చు. కానీ అధికార ప్రభుత్వం అండదండలు లేకుండా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు అంటే ఎవ్వరు కూడా నమ్మేటట్లు ఈరోజు పరిస్థితి. ఇటువంటి ఘటనలు అంటే ఆ ఒక్కడంటే ఆ ఒక్కడని కాదు, నీచానికి పాల్పడే ఆ ఒక్కడని, ఇలా ప్రతి చోట ఈ జరుగుతున్న ఇన్సిడెంట్లో ఒక్కోడు. అదేవిధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మనుషుల మీద, దేవుళ్ళ మీద. ఈ దాడులు ఎవరు చేపిస్తున్నారు ఏంటంటే ఇక్కడ కూడా అంతే, ఎవడో ఒకడు. ఆ ఒకడు ఎవడు? విజయసాయిరెడ్డి అన్నట్టుగా చంద్రబాబు, లోకేష్ కనుసన్నలో చేసేవాడా, లేదంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రభుత్వ అండదండలు చూసుకుని చేస్తున్నట్టు వాడా?
లేదంటే బీజేపీ వాళ్ళు అంటున్నట్టుగా హిందూ ధర్మానికి విఘాతం కలిగించలేక తయారవుతున్నటువంటి ఒక బ్యాచ్ రకం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ ఎవరు అసలు ఇదంతా? అసలు ఏం జరుగుతుందయ్యా బాబు ఆంధ్రప్రదేశ్లో? దీని అంతటికి సమాధానం రావాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి సింహాచలం అప్పన్న దేవస్థానానికి వచ్చి వాళ్ళ బ్యాచ్ నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో రామతీర్థాలయంలో రాముడి శిరస్సు ఖండించడానికి కారణం మేమని చెప్పి అంటూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ముందు లేరు, మాకు తెలుసు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెడతాను అంటున్నారు. ఆధారాలు బయట పెట్టమనండి. సింహాచలం అప్పన్న దేవస్థానానికి వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేయమని చెప్పండి వాళ్ళని. మేము చేసామే అని. మేము ప్రమాణం చేస్తాం, మేము కాదని. నేను రెడీ, వాళ్ళు రెడీయా? మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెంచాలు వస్తారు, వాళ్ళు కాదు, డైరెక్ట్గా అసలాయనే రావాలని చెప్పేసి అంటున్నాడు లోకేష్. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది 2 పాయింట్లు. ఒకటి, ఎక్కడైనా సరే పాలకుడు గనక సవ్యంగా సరైనడుగా వ్యవస్థలన్నీ కూడా పర్ఫెక్ట్ వేలా పనిచేయించడానికి అయినట్టయితే ఖచ్చితంగా మతాల జోలికి ఎవడూ పోడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఫస్ట్ నిజాలు బయట పెట్టకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, వాళ్ళ వల్లైంది, వీళ్ళ వల్లైందని ఈ కబుర్లు చెప్తా పోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు అవుతారు, నిజాల్ని పక్కదో పట్టించిన వాళ్ళు అవుతారు, దోషులని మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ వేలో చేయొద్దు. ఒకవేళ ఆ వేలో మీ దగ్గర నిజాలు నేను అంటుంటే ముందు నిజాలు బయట పెట్టండి, ఆ తర్వాత వ్యక్తుల మీద ఆరోపణలు చేయండి. ఎవరైతే ఏముంది నిజాలని ప్రజలకు తెలిసినప్పుడు వాళ్ళు చిత్తుగా ఓడించబడేస్తారు. ఇప్పుడు ఓటుకు నోటు ఇష్యూ ఉందండి. దానికి సంబంధించేసి ఒక రాజకీయ పార్టీ ఎంత ఇబ్బంది పాలైందో అందరికీ తెలిసిందే. ఎందుకు? కళ్ళ ముందు కొన్ని కనిపించాయి కాబట్టి. ఇప్పుడు ఈ రామతీర్థ దేవస్థానంలో కూడా రాముడి విగ్రహానికి సంబంధించి మా దగ్గర ప్రూఫ్లు నేను అంటూ ఉన్నాడు విజయసాయిరెడ్డి. అదే బయట కనుక పెడితే ఇంకో రాజకీయ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. బయట పెట్టమని అనుకోండి. ఎందుకు బయట పెడతలే? ఆధారాలు లేవు కాబట్టి బయట పెట్టలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉన్నారు రేపటి రోజు ఒకవేళ వాంటెడ్గా కొంతమందిని క్రియేట్ చేసి అక్కడ పెట్టి వాళ్ళ చేతే పలానా రాజకీయ పార్టీ పలానా చేపించాలని కూడా వీళ్ళు ఒప్పించే రకాలను కూడా అంటా ఉన్నారు. అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకే చాలా చేదర పడుతూ ఉందండి. ఇంత నీతిమైన రాజకీయాల, ఇంత దుర్మార్గమైన రాజకీయాల, ఎథిక్స్ అనే ఉండక్కర్లే. మనిషిగా పుట్టేమే, మనిషిగా బతకాలే, లెగిస్తే దేవుడా దేవుడు అని అంటూ ఉంటామే. ఆ దేవుడి విషయం కూడా ఇంత దారుణమైన రాజకీయాలన్నీ చేసేది. ఏది ఏమైనా ఇప్పుడు విషయం అయితే పీక్స్ దాకా వెళ్ళిందని నాకైతే అనిపిస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో మిగతా ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, ఎవరో కూడా చూస్తూ ఊరికినట్టు ఇప్పుడు లేరు. అంతర్వేది రథం దగ్ధం. విజయవాడలో వచ్చేసి దుర్గగుడిలో వచ్చేటప్పటికేమో సింహాల ప్రతిమలు, తర్వాత వచ్చేటప్పటికేమో ఇక్కడ నేను చూసినట్టయితే రామతీర్థంలో శ్రీరాముడి యొక్క శిరస్సు ఖండన. ఇప్పుడు వచ్చేసేమో రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాలు, కాళ్ళు చేతులు. ఐఎమ్ షూర్ ఇది ఇక్కడతో ఆగేటట్టు లేదు. ఇది ఇంకొంచెం ముందుకు గనక కొంచెం వెళ్ళినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా ఆరోపణలు చేయటం ఆపి ఇవి జరగకుండా కాపాడండి. నిజంగానే మీ దగ్గర నిజాలు కనుక ఉంటే బయట పెట్టేసి దోషులని ప్రజల ముందు నిలబెట్టండి. అంతే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలని పక్కదోవ పట్టించొద్దు, నిజాలని పక్కదోవ పట్టించొద్దు. అన్నింటికి మించి హిందూ ధర్మాన్ని మీ రాజకీయాల ఊబిలోకి నెట్టవద్దు.